దేశ తొలి మహిళా ప్రధానమంత్రి భారతరత్న దివంగత ఇందిరాగాంధీ 41వ వర్ధంతిని పురస్కరించుకుని మెదక్ జిల్లాలోని నిజాంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలు, ఆమె త్యాగం ఎప్పటికీ చిరస్మరణీయమని కొనియాడారు. ఇందిరాగాంధీని స్మరించుకోవడం గొప్ప విషయమని, ఆమె ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లడానికి తాము కృషి చేస్తామని వారు పునరుద్ఘాటించారు. ఈ నివాళులర్పణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కొమ్మాట బాబు, వై వెంకటేశం, సుధాకర్, అంజిరెడ్డి, ఆంజనేయులు, భూమాగౌడ్, బన్నీ, ప్రశాంత్ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరు ఒక ఫోటో అయితే చాలు. కరెక్ట్. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధానమంత్రి శ్రీ ఇందిరాగాంధీ గారి వర్ధంతి 41వ వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ భగవంతుని ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ జోహార్ ఇందిరాగాంధీకి.